హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి మామిడికాయ పప్పు. చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు. నా స్టైల్లో ఒకసారి చేసి చూపిస్తా చూడండి. దానికోసం కావాల్సినవి ఒక గిద్దె కందిపప్పుని అయితే తీసుకున్నానండి, ఒక మామిడికాయ, ఒక టమాటో, సరిపడన్ని పచ్చిమిరపకాయలండి. నేనైతే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 2 ఎల్లిపాయలండి. వీటినన్నిటిలో అయితే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి. ఇదిగోండి అన్నీ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటో, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కల్ని ఇట్లా పీల్ తీసి అయితే కట్ చేసుకున్నానండి. ఇదిగోండి కందిపప్పులో అయితే వాటర్ పోసుకున్నాను. మంచి వాటర్ని అయితే పోసుకున్నాను. 2 or 3 times వాష్ చేసుకొని మంచి వాటర్ని అయితే పోసుకున్నాను. ఇవి 1 by 1 వేసేసుకుందామండి. ఇవ్వండి మామిడికాయ ముక్కలు, ఎల్లిపాయ, ఉల్లిపాయ అండి, టమాటో, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి కొంచెం పసుపు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, చూసుకొని కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం కారం, ఆయిల్ అండి. అన్నీ వేసాం కదండి, అన్నీ ఇట్లా కలిదిప్పుకొని ఇంకా పెట్టేసుకుందామండి. ఒక 4 విజిల్కి అయితే పప్పు చక్కగా ఉడుకుతుందండి. గ్యాస్ మీద పెట్టేసుకుందాం. చూడండి, స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. కుక్కర్ని అయితే పెట్టేసుకుందామండి. ఒక 4 విజిల్కి అయితే మనకు పప్పు చక్కగా ఉడుకుతుందండి. చూపిస్తాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. 4 విజిల్స్ వచ్చాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఆపేస్తున్నాను. ఇదిగోండి పప్పు అయితే ఉడికేసింది. ఇది చూపిస్తాను. చక్కగా ఉడికిందండి. ఉప్పు వేసి వెనుక్కుందాం. ఇదిగోండి సరిపడేంత ఉప్పు. మెత్తగా అయితే వెనుక్కోవాలండి. ఇదిగోండి ఉప్పు వేసి అయితే పప్పు అయితే వెనిపేసుకున్నాను. ఇంకా తిరగమాత వేసుకుందాం. ఇది చూడండి, తిరగమాతకి అయితే ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి. చూపిస్తాను చూడండి. కళాయి అయితే బాగా హీట్ అవ్వాలి. కళాయి అయితే హీట్ అయిందండి. ఆయిల్ని పోసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి. చూడండి 2 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది. ఆవాలండి, పచ్చిపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర అండి, ఎండుమిరపకాయ, ఎల్లిపాయ అండి ఒకటి, తిరగమాత బాగా వేగాలండి. కొంచెం ఇంగువ వేసుకుందామండి. కరివేపాకు, చూడండి తిరగమాత అయితే వేగింది. ఇంకా పప్పు వేసుకోవాలి. ఉప్పు కారం చూసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. 1 సెకండ్ పాటు ఇట్లనే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి మన మామిడికాయ పప్పు అయితే ఎంత చక్కగా రెడీ అయిందో. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇట్లా ఒక్కసారి ఇట్లా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి, కొత్తిమీర వేసేసుకుందాం.
నేను చేసిన విధంగానే ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.